विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमगर्निशम् अनेकदन्तभक्तानाम् एकदन्तमुपास्मगे एकदन्तमुपास्मगे తల్లి నిన్ను దలంచి పుస్తకం సేతం కోణితిన్ నీవు నా ఇల్లం బంధున నిలసి దృంబనముగా ముక్తులు సుశబ్దంబుల్ బల్కుమో శోభిల్లం బల్కుమో నాదు వాక్కునన్ సంప్రీతించగన్మోహిని ఇల్లాడ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన ఓం గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వరగా गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः ओम श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरदं शिरसा नमामि श्री रामदूतं शिरसा नमामि आपदामुपात्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपदामुपात्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् जय इंदिरारमण गोविंद लक्ष्मीरमण गोविंद आंजनेयवर्त गोविंद शिवकेशवलिपि गोविंद भक्तवत्सला श्रेरि गोविंद ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీదేవి పాదపద్మలకోసారి గోవింద. ఈ ఆపదామపార్తారం అనే యొక్క మంత్రము ఎప్పుడు దారిలో ఎక్కడ పోతామని కూడా ఈ శ్లోకాన్ని పఠించుకోవచ్చు. ఆ ఆపత్కాలంలో పఠించుకున్నామంటే అప్పుడే రక్షిస్తుంది ఈ ఆపదామప ఆర్తారం అనేది. ఆపదామప ఆర్తారం ఆపదలో నేను రక్షించుగాక. దాతారం దాత సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పదే పదే నిన్ను ఎప్పుడు తలుచుకుంటా ఉంటాను కనుక నిన్ను కాపాడుతాను నేను. ముందుగా రాముడు పోతా ఉంటాడు, వెనక మనం పోతా ఉంటాం. ఆ విధంగా దేవత ఎప్పుడు మనం కాపాడుతూ ఉంటుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్తదేవ కళ్యాణ త్వాం త్రైలోక్య కుటుంబిని సరసీజాం వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా వందే ముకుంద. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపగం దీపేన సాధ్యతే సర్వం సందదీపన నమస్తుతే సందదీపన నమస్తుతే. అమ్మా లక్ష్మీదేవి లక్ష్మీ క్షీరాసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త కళ్యాణ వనితాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ భృగువా త్వాం త్రైలోక్య కుటుంబిని సరసీజాం వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా. అంటే ఆమె ఆ ముకుందునికి ప్రియురాలన్నమాట లక్ష్మీదేవి. ఎల్లప్పుడూ ఈ ప్రపంచానికే ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నీ కాపాడే యొక్క దేవత ఈ లక్ష్మీదేవి అమ్మవారి ఈరోజు పూజ ఎందుకు వచ్చిందంటే పూర్వము సనక సనందనాథులనే మునీంద్రులు స్వామివారిని అడిగారంట. అడిగితే ఈ విషయము విష్ణువు సూత మహర్షి సనకాదులకు చెప్పినాడు. సూత మహర్షి అనే మహర్షి సనక సనందనాథులకు చెప్పినాడంట.
సూత పౌరాణికుండు శివునికుండు మొదలుగు మహర్షులను చూసి ఇట్లనియే ఆ మహర్షులను చూసి సూతుడు ఈ విధంగా చెప్తాడంట. మునివరులారా, స్త్రీలకు సౌభాగ్యములను కలుగునట్టు యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే. ఈ విధంగా ఆ పార్వతీదేవికి చెప్పినాడంట. దేవి, భూలోకంలో ఈ వ్రతం ఏదైనా ఉందంటే ఆ వ్రతము స్త్రీలు గొప్పగా చేయవలసిన వ్రతం ఒక్కటి ఉంది. ఆ వ్రతం నియమం ఏమిటో చెప్పేది విను పార్వతీదేవిని పరమేశ్వరుడు పార్వతీదేవికి విన్నవిస్తానంట, చెప్తానంట. ఏ విధంగా చెప్పాడంటే, దానిని చెప్పేది వినుండు కైలాస పర్వతముడా, వజ్ర వైడూర్య నీల గోమేదిక పుష్య రాగ మనకత మాణిక్యాది నవరత్నములతో పొదగబడిన సింహాసనంబు ఆసీనులై ఉండగా, అట్టి సింహాసనంబు కడకు దేవతలందరూ ప్రతిరోజు వచ్చి నిత్యము అమ్మవారిని పూజిస్తూ స్వామివారికి పూజిస్తూ ప్రదక్షిణ చేసుకుని వారి యొక్క అనుగ్రహం తీసుకుని బయలుదేరి వెళ్ళేవాళ్ళంట. ఈ విధంగా ఉండగా పరమేశ్వరుని నమస్కరించి దేవలోకమున స్త్రీలను వ్రతములు నర్చి సర్వ సౌభాగ్యములను పొందిరి. దేవలోకంలో దేవతా స్త్రీలు ఈ వ్రతాన్ని చేసి మిక్కిలి సౌభాగ్యములు పొంది ఐశ్వర్యము అనుభవిస్తూ ఉండాలంట. ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్తా ఉంది కదా. లోకమున స్త్రీలు ఏ వ్రతము నరించినా సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రములు కలిగి సుఖముగా నుందురు. అట్టి వ్రతంబు నా కామతీయవలయును అనిన పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇట్లనియే. ఓ మనోహరి, ఓ మనోరమ, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగంచేసేది ఓ వరలక్ష్మి వ్రతంబను ఒక్క వ్రతంబు కలదు. పుత్ర పౌత్రాభివృద్ధి ఇష్ట ఐశ్వర్య కామ్యార్థములు అన్ని కలుగు చేయనట్టి వ్రతం ఒక్కటి ఉంది. అదే కేదారేశ్వరి వరలక్ష్మి వ్రతము అంటారు. ఆ వ్రతాన్ని స్త్రీలు చేసిన ఎడల సర్వ సౌభాగ్యములు పొందుదురు. ఓ పార్వతీదేవి, పార్వతి అన్నాడంట పరమేశ్వరుడు. కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమునకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు, శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతము చేయవలయను అనిన పార్వతీదేవి ఇట్లని. ఓ నాథ, ఓ లోకేశ్వర, పరమేశ్వర, లోకారాధ్య, నీ వానతి ఇచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలెనో ఆ వ్రతమును విధి ఏమో ఏ విధంగా చేయవలెనో ఆ విధి విధానములన్నీ కూడా సవిత్రముగా నాకు తెలుపంగవలయు అన్నారంట. ఏ విధంగా వ్రతం చేయాలనో ఆ వ్రతం నియమాలు ఏమిటో నాకు చెప్పమని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందంట. దేవతలు పూజింపవలయు. పూర్వము ఎవరేది చేసినా ఈ వ్రతంబు దానిని ఆచరించేది ఏది ఎట్లయినా సవివరంబుగా సవనీయంబుగా అవి ప్రారంభించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని కాంచి, ఓ కాత్యాయిని, నీ వరలక్ష్మి వ్రతమును సవిత్రముగా చెప్పేద వినుము. మగధ దేశమున కుండిన నగరమున నొక్క పట్టణము గలదు. మగధ దేశమున కుండిన నగరం అని ఒక నగరము గలదు. ఆ పట్టణమున బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలతోడను ఇళ్లతోడను కూడి ఉండెను. అట్టి పట్టణము అందు శారుమతి అను నొక్క మహిళ గలదు. ఆ వనితామణి ప్రతి దినమును ఈ ఉపవాస ఉత్సకాలమున లేచి మేల్కాంచి స్నానములు చేసి పెద్దలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను ఆమె చూసుకుని సర్వము అన్ని కూడా ఆ శారుమతియే చేసుకుని అమితముగా ప్రియముగాను ఆచరించుసు ఉండెను. ఇట్లుండ ఆమె యందు
మహాలక్ష్మి అనుగ్రహము కలిగి ఒక్కనాడు స్వప్నమునందు ప్రసన్నయ్యి, ఓ శారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతని. శ్రావణ శుక్ల పౌర్ణమినకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిచ్చదనని విధించి వసించిన శారుమతి దేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణము నమస్కారములు చేసి అనేక విధంబులుగా స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షమును కలిగినేని జనులు ధన్యులగుదురు, విద్యా విద్వాంసులగుదురు, సకల సంపదలను సంపదలు కలుగుదురు. నేనును నా జన్మాంతరమున చేసిన పుణ్య విశేషమును వలన నీ పాదదర్శనములు నాకు కలిగినేని చెప్పిన మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానమయ్యను. స్వప్నంలోనే వచ్చిందంట ఆమె. స్వప్నంలో వచ్చి, ఓ చారుమతి, నీకు సర్వ విధములు అన్ని కలుగు చేస్తాను, ఈ వ్రతము తప్పకుండా ఆశ్రయించు, కొంతమంది స్త్రీల చేత కూడా ఈ వ్రతాన్ని చేయించు, వారికి కూడా సౌభాగ్యములు కలుగుతాయి అని కొంతసేపు ఆమె దగ్గర కూర్చొని ఆమె అంతర్ధానమైందంట. స్వప్నంలోనే ఆమె ఆ దేవికి, లక్ష్మీదేవికి ప్రదక్షిణలు చేసి సకల శోభాచారములన్నీ చేసి కూడా ఆమెకు నమస్కారం చేసుకుంటే ఆమె అదృశ్యమైపోయింది స్వప్నంలో. ఎవరు? లక్ష్మీదేవమ్మ చారుమతి నుంచి చెప్పిన మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానమునుంది. చారుమతి తక్షణమున నిదుర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను చూసి వరలక్ష్మీదేవి కానక హాయని నేను కలగంటినేమో అని భావించి ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి మామగారికి మొదలైన వారికి అందరికీ కూడా ఈ విషయం తెలియజెప్పాను. శ్రావణ మాసమున వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము అవశ్యము అనుకున్నారంట. అమ్మా, ఈ వ్రతం మహత్యం అంతా నా కలలో వచ్చింది అని మామగారికి, అత్తగారికి, పక్కన ఇళ్ళ వారికి అందరికీ చెప్పి, ఈ వ్రతం మనం చేస్తామమ్మా, నాకు కలలో వచ్చిందని అందరినీ సమాయుక్తం చేసిందంట. పిమ్మట చారుమతియను స్వప్నమున విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వస్తున్నాయని ఎదురు చూస్తుండేది. ఇట్లుండగా వీరి సౌభాగ్యంబు వలన శ్రావణ మాస పూర్ణిమనకు ముందుగా వచ్చేది శుక్రవారం వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ వ్రత దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయంబుననే లేచి వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయంబుననే మేల్కాంచి స్నానము చేసి చిత్రవస్త్రములు కట్టుకుని చారుమతిని గృహంబునొక్క ప్రదేశమునందు గోమయంబును అలికి మంటము ఏర్పరిచి స్వామి అమ్మవారి పీఠమును ఏర్పరిచి అందుక ఆసనము పైన దానిపైన కొత్త బియ్యమును పోసి మర్రి సిగుళ్ళు మొదలగు పంచ పల్లవంబులసే కలశమున ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసి మిగుల భక్తి యుక్తులై ధనధాన్య వాకనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములను గల తోరమును దక్షిణ హస్తమును కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్య ఫలంబులను నివేదము చేసి ప్రదక్షిణము చేసిరి. ఇంటిరా ఏమేమి చేసిరే? ఆ అమ్మవారిని ఆసనం గోమయనం చేసి అలిగి
ఆ మంటపం ఏర్పరిచి ఆ మంటపం మీద అమ్మవారిని పీట వేసి పీఠం మీద అమ్మవారిని నిలిపి ఆహ్వానించి ఆ ధూప దీప నైవేద్యములు, తాంబూలములు, దక్షిణలు, భక్ష్య భోజ్యములన్నీ కూడా అమ్మవారికి సమర్పించినారంట. ఆ శారుమతి గణమంతా భక్తులు చేసిరి. ఇట్లొక్క ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలకు అందరికీ కాళ్ళ లక్ష్మీరమణ గోవింద, ఆంజనేయ వర్త గోవింద, శివకేశవులకు గోవింద, భక్తవత్సల శ్రేరి గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. మంగళారతి. స్త్రీలకందరికి కాళ్ళ యందు గల్లు గల్లున ఒక శబ్దము కలిగాను. ఎప్పుడైతే అమ్మవారికి నమస్కారం చేసి ప్రదక్షిణ గావించారో ఒక్క ప్రదక్షిణానికి అమ్మవారి కాళ్ళకు వచ్చిన వాళ్ళకందరికి ఒక కాళ్ళ కడియాలు గజ్జలు అయినాయంట ఒక ప్రదక్షిణంతో. అటు తర్వాత అందరికీ కాళ్ళ యందు గల్లు గల్లున ఒక శబ్దము కలిగే అంత కాళ్ళను చూసుకొని గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా ఆ వారందరూ హాయిని వరలక్ష్మీదేవిని కటాక్షంబు వలన కలిగినవని వరమహాదానంబు నొంది పరమానందము నొంది మరి యొక్క ప్రదక్షిణము చేయ అత్తములందు దగదగమాన మానంబగు కదా మనకు ఇట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినేని శారుమతి దేవి మిక్కిలి దేవిని పొగుడుసు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప శారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము నీ వ్రతంబు చేయుసు పుత్ర పౌత్రాభి వృద్ధి కలిగి ధన కనక వస్తు వాగణములతోడన్ కూడుకొని సుఖంబుగా నుండిరి. అప్పటి నుంచి ఈ వ్రతము చేస్తూ మిక్కిలి సౌభాగ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాగణములతోడన్ కూడుకొని సుఖంబుగా హాయిగా సుఖ సంతోషాలతో పుత్ర పౌత్రాభివృద్ధితో ధనకనక వస్తు వాహనాలన్నీ కలిగి కూడా అమ్మవారి కృప వల్ల కలిగినాయని మిక్కిలి సంతోషపడుతూ ఆనందిస్తూ ఈ వ్రతాన్ని చేస్తూ ఉండారంట. ఇట్లుండా అందరూ చేయిస్తూ అట్లనరించిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబుగా నుందురు. ఈ కథను వినిన వారులకును చదువు వారులకును వరలక్ష్మి ప్రసాదము వలన సకల సౌభాగ్యములను సిద్ధించును అని యొక్క వ్రతవాద్యం కలిగిన అక్షంతలు తన శిరస్సు పైన చల్లుకొనవలెను. ఈ విధంగా సంకల్పపూర్వకంగా ఈ వ్రతకథను ముగించడం జరిగినది. ఇంకా మంగళార్తిస్తామా. ప్రకృతే నమక ఓం ఓం విభూతే నమక ఓం సురభ్యై నమక ఓం పరమాత్మికై నమక ఓం వాసై నమక ఓం పద్మాలయాయ నమక ఓం పద్మయై నమక ఓం శుభసుషయై నమక ఓం స్వాగాయ నమక ఓం స్వాధ్యాయ నమక ఓం సుధాయై నమక ఓం ధన్యాయ నమక ఓం హిరణ్యాయ నమక ఓం లక్ష్మీ నమక ఓం నిత్య పూజాయ నమక ఓం విభావరాయ నమక ఓం అనగాయ నమక ఓం హరివల్లభాయ నమక ఓం అశోకాయ నమక ఓం అమృతాయ నమక ఓం లోక శోక వినాశనాయ నమక ఓం లోక శోక వినాశాయ నమక ఓం దార్శనేయాయ నమక ఓం కారుణ్యాయ నమక ఓం లోకమాత్రే నమక ఓం పద్మప్రియాయ నమక ఓం పద్మహస్తే నమక ఓం పద్మక్షాయ నమక ఓం పద్మసుందరై నమక ఓం వజోక్షాయ నమక పద్మోక్షాయ నమక ఓం పద్మముఖై నమక ఓం పద్మనాభాయ నమక ఓం పద్మనాభాయ నమక ఓం రమాయై నమక ఓం పద్మ వల్లభదారై నమక ఓం దివ్యాయ నమక ఓం పద్మనే నమక ఓం పద్మగంధినే నమక పుణ్యగాంధ్యై నమక ఓం ప్రసాది ముఖ్యాయ నమక ఓం ప్రాభవై నమక ఓం చంద్రవదనాయ నమక ఓం చంద్రయాయ నమక ఓం చంద్రాయుతాయ నమక ఓం శాతుర్భుజాయ నమక చంద్రోపాయ నమక ఓం ఇంద్రాయాయ నమక ఓం ఇందు శీతలాయ నమక ఓం ఆక్లాజననై నమక ఓం పుష్ట్యాయ నమక ఓం శివాయ నమక ఓం శివకర్యై నమక ఓం సత్యాయ నమక విమలాయ నమక ఓం విశ్వజననై నమక ఓం తుష్టై నమక ఓం దారిద్ర్యనాశినై నమక
ఓం ప్రీతి పుష్కరిణే నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లాంబరధారాయ నమః ఓం శ్రీయాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం వరరోగాయ నమః ఓం యశోస్వినై నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హారిణ్యాయ నమః ఓం హేమ మాలినై నమః ఓం ధనధాన్య కర్యై నమః ఓం సిద్ధ్యాయ నమః ఓం శ్రీన్యాయ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం శృక వేశ్యగ్రతాయ నమః ఓం ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్య ప్రాకారాయ నమః ఓం సముద్ర తనయాయ నమః ఓం బిల్వ నిల్వయాయ నమః ఓం జాయయే నమః ఓం మంగళాయ నమః ఓం దివ్యాయ నమః ఓం విష్ణు వక్షస్థల నివాస స్థిరాయ నమః ఓం విష్ణు పత్నియై నమః ఓం ప్రసన్నముఖై నమః ఓం పారాయణాయాశ్రితాయ నమః ఓం దారిద్ర్య ధ్వంసాయ నమః ఓం దివ్యాయ నమః ఓం సర్వప్రదాయ నవారిణే నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు వాతాత్మికాయ నమః ఓం త్రికాల జ్ఞాన సంకాష్టాయ నమః ఓం శ్రీ భువనేశ్వరీ నమః ఓం శ్రీ భువనేశ్వరీ నమః ఓం శ్రీ వరలక్ష్మీ దేవాయ నమః. జై ఇందిరారమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. ఈ అష్టోత్తర శతనామావళి సమాప్తం. మంగళాంబిదే మాధవ మురారి, మంగళాంబిదే సుందరంగా నిన్ను సన్నుతింపుమయ్య, సారసాక్ష గూడి శ్రీనివాస నీకు మంగళాంబిదే మాధవ మురారి, మంగళాంబిదే. పాడదామా పాట? సర్వమంగళ నామ సీత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ, ఏకసలాపురి వాస సీత రామ రామ, ఏకసలాపురి వాస సీత రామ రామ, లోకే శ్యామ గురూప విలాస కోదండ రామ, లోకే శ్యామ గురూప విలాస కోదండ రామ, సర్వమంగళ నామ సీత రామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ రామ. జై రామ కృష్ణ గోవింద నారాయణ, జై రామ కృష్ణ గోవింద నారాయణ. నారాయణాయని ప్రేమతో పిలుతును, నారాయణాయని ప్రేమతో పిలుతును, మోమైన సూపవయ్య నారాయణ, మోమైన సూపవయ్య నారాయణ. జై రామ కృష్ణ గోవింద నారాయణ, జై రామ కృష్ణ గోవింద నారాయణ. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. ఓం లక్ష్మీ క్షీరా సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్త కళ్యాణ వనితాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసీజాం వందే ముకుంద ప్రియా, వందే ముకుంద ప్రియ, వందే ముకుంద ప్రియ. సర్వకాల సర్వావస్థలను సర్వదా సంరక్షించి కాపాడే బాధ్యత నీదమ్మా తల్లి. జగన్మాత లోకపావని దేవి సర్వదా సంరక్షించే బాధ్యత తల్లి అమ్మా. శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శివ శివాయ నమః. లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య
వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా ఓం శ్రీ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం ఓం లక్ష్మీ క్షీర సముద్రాతనయాం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్త కళ్యాణం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ వివాతం త్రైలోక్య కుటుంబిని సరసీ జాము వందే ముకుంద ప్రియ. ఈ యొక్క శ్రావణ మాసమునందు వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారి యొక్క సేవా కార్యక్రమాలు వ్రత నియమాలన్నీ పాటిస్తారో వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సౌభాగ్యములు చేకూర్చి అందరినీ కూడా ఐరారోగ్య భోగభాగ్యములతో తొలతూగుతూ ఉండేట్టుగా అమ్మవారు అనుగ్రహిస్తారు. జై శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి, జై జై శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి, జై జై శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి.